హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, షాగ్ హౌస్ చికెన్ బిర్యానీ పెండింగ్ పెట్టాను కదా, ఏమి అనుకోకండి, కాస్త లేట్ అయింది కానీ హాట్ గా వచ్చేసింది. ఈ మధ్య కాలంలో అక్కడ ఏదో కంప్లైంట్ వచ్చిందని సరిగా వెళ్ళట్లేదు, కానీ షాగ్ హౌస్ బిర్యానీ లాస్ట్ 2 years వరకు సూపర్ గా ఉండేది. అదేనండి, వాళ్ళు ఏవో కలిపి వండుతున్నారని అప్పట్లో వైరల్ అయింది కదా బాగా. మనం ఇప్పుడు అవి ఇవి ఏవి కలపకుండా సేమ్ టు సేమ్ టేస్ట్ మీకు చూపిస్తాను, చూసేయండి. నిజం చెప్పాలంటే షాదా బిర్యానీ కంటే బాబు లాంటి బిర్యానీ ఇది. సరైన జడ్జిమెంట్ లేక దీన్ని అండర్ ఎస్టిమేట్ వేశారు మనోళ్ళు. కానీ అంటే లాస్ట్ టైం అదేదో కలపరాని ఏదో కలుపుతున్నారని వీడియో వైరల్ విన్నారు కదా మీరు, అప్పటి నుంచి అయితే దెబ్బేసింది. సరే, మీకు ఆ బ్యూటిఫుల్ ఓల్డ్ షాగోస్ బిర్యానీ స్టైల్ చూపిస్తాను, చూసేయండి. ఈ షాగోస్ వాళ్ళు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ లో అసలైన ఇంగ్రీడియంట్స్ ఈ చిన్న మెంతం కూరే. 6 కట్టలు తీసుకున్నాను. 6 కట్టలు దీనికోసమే కాదు, దీనికి జస్ట్ 3 కట్టలు వేస్తే సరిపోతుంది. ఇంకో 3 కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను వేరే రెసిపీ కోసం. జస్ట్ తలలు కట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఫస్ట్ బాగా కడగాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసేయండి. ఒక 3 times కడగాలి. మట్టి చాలా ఉంటుంది ఇందులో. మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో కడిగితే ఇదిగోండి డెడ్ అయిన ఆకులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ సెపరేట్ అయిపోతాయి. అవన్నీ సరిగ్గా క్లీన్ అయ్యాకే వాడాలి. రెస్టారెంట్లో ఇవన్నీ నీట్గా కడిగి వేస్తారా ఏంటి అనుకుంటున్నారు కదా. సర్లే, 1 kg చికెన్తో చూపిస్తున్నాను. 2 లెగ్ పీసెస్ ఉండేలా చూసుకోండి. అండ్ చికెన్ పీస్ సైజు 100 grams ఈచ్ పీస్ ఉండేలాగా చూసుకోండి. అంటే 1 kg చికెన్కి 10 pieces వస్తాయన్నమాట. దీంట్లో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పే వేయాలి. దీంతో వచ్చే టేస్ట్ అది డిఫరెంట్. 1.5 tablespoon అంతా వేయాలి, అప్పుడైతేనే సరిపోతుంది. నా స్పూన్ చూస్తున్నారు కదా, ఈ సైజ్ అనమాట. నెక్స్ట్ కారం 2.5 tablespoons వేస్తున్నాను. అసలు ఆథెంటిక్ హైదరాబాద్ బిర్యానీలో కారం వేరండి, ఓన్లీ పచ్చిమిరపకాయ పేస్ట్. సరేలే, మనం చేసేది షాగోస్ బిర్యానీ కదా, సో నాట్ ఆథెంటిక్ అనమాట. పసుపు 1/4 teaspoon అంతా వేయండి. కారం బాగా ఎర్రగా ఉంది కదా, మన పిచ్చకిస్తా బాబీ స్టోర్లో దొరుకుతుంది, కావాలంటే కొనేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ పేస్ట్ 1 tablespoon అంతా వేసేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 tablespoons అంతా వేసేయండి. స్వచ్ఛమైన బర్రె నెయ్యి 2 tablespoons అంతా వేసుకోండి. ఇది ఓల్డ్ మంక్ రమ్ము 90 మిక్స్ అని అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. ఇది కాశ్మీర్ సాఫ్రాన్, జస్ట్ ఒక పించ్ హాట్ వాటర్లో సోక్ చేశాను. ఇలా వేలు పెట్టి గిర 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 తిప్పేయండి. కొంచెం ఇందులో వేసేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మన దగ్గర దొరుకుతుంది. సాజీరా 1 teaspoon వేసేయండి. ఇందులో యాలకుల పొడి 1 teaspoon నిండా వేసేయండి. ఇప్పుడు ఇందులో సిన్నమన్ పౌడర్ వేయాలి. ఎస్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రెస్టారెంట్లో సిన్నమన్ పౌడర్ వేస్తారు. 1/2 tablespoon అంతా వేయాలి. అండ్ ఒక లెమన్ మొత్తం పిండేయాలి ఇందులో. ఇప్పుడు హోల్ స్పైసెస్, ఒరిజినల్ హోల్ స్పైసెస్ అయితే మీకు అరోమా అసలు మామూలుగా రాదు. మంచి గ్రీన్ యాలకులు 4 వేయండి. ఘాటైన లాల్పరి లవంగాలు 5 వేయండి. చెక్క ఒక 6 ఇంచులు జస్ట్ అలా తుంచి వేయండి. హోల్ స్పైసెస్ మనం ఎలాంటి క్వాలిటీ వేస్తున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మన వెబ్సైట్లో ఒరిజినల్ హోల్ స్పైసెస్ దొరుకుతాయి, ఫ్రీగా ఉన్నప్పుడు షాపింగ్ చేసుకోండి. హోల్ స్పైసెస్ 30 types ఆఫ్ గరం మసాలాస్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ ఉంటాయి. ఇక పోతే ఈ మసాలా వేసుకున్న దాన్ని బాగా కలిపేసి, బాగా అంటే ఒక్కొక్క తొడని పట్టుకొని బాగా మసాజ్ చేయండి. 2 తొడలు ఉన్నాయి కదా, ఆ 2 తొడల్ని మాత్రం ఫస్ట్ బాగా కారం పూసేయండి. కొరుకుతుంటే భలేగా ఉంటుందిలే. ఆ ఎక్స్పీరియన్స్ నా మాల్ మసాలాతోనే వస్తుందంటే నమ్మండి. ఇప్పుడు ఇందులో మెయిన్ గరం మసాలా వేయాలి. మన వెబ్సైట్లో చికెన్ బిర్యానీ మసాలా అని ఉంటుంది, చెక్ చేయండి. అది 1 tablespoon వేస్తే సరిపోతుంది. ఇది యూనివర్సల్ చికెన్ బిర్యానీ మసాలా. అంటే మెహఫిల్, షాదాబు, షాగోజు ఏ బిర్యానీ చేసినా ఇది కామన్గా వేసుకునే మసాలా. ఇది ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ చూపించాను, షాగోస్ మటన్ బిర్యానీ వీడియోలో ఉంటుంది, చూడండి. హ్యాపీగా చేసుకోండి లేదా కొనేసుకోండి. పెరుగు ఒక 150 ml అంతా వేయండి చాలు. అంటే మన ఇంట్లో పప్పు గరిటెతో 2 గరిటెలు, జనరల్గా 200 grams వేయాలి. కానీ వీళ్ళ బిర్యానీ టెక్స్చర్ని బట్టి చెప్తున్నాను, పెరుగు తక్కువ వేస్తారు. బాగా కలిపేసి ఇప్పుడు 3 కట్టల చిన్న మెంతి ఆకులను వేసేయండి. 1/2 cup కొత్తిమీర, 1/2 cup పుదీనా వేసేయండి ఫ్రెష్వి. 1/2 cup అంటే 40 ఆకులు వేసేయండి చాలు. ఫ్రైడ్ ఆనియన్స్ జస్ట్ 2 చేతి గుప్పెళ్ళు వేసేయండి. అన్నీ బాగా కలిపేశాక వేడి వేడి ఆయిల్ 100 ml అంతా పోసేయండి చాలు. అంతకన్నా అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ కంటెంట్ వేరేది యాడ్ అవుతుంది కాబట్టి. అంతా కలిపాక జస్ట్ కొన్ని నీళ్ళతో చేయి కడిగేసేయండి. ఇది పక్కా రెస్టారెంట్ స్టైల్. ఇదేంటయ్యా బాబు ఇలా కడుగుతున్నాను అనుకోద్దు. సో నౌ ఆల్ సెట్. చూసారా, కేక్ లాగా అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా 1 గంట అయినా వదిలేయాలి, లేదంటే బాగా అవ్వదు.
మామూలుగా అయితే 4 గంటలు అయితే సూపర్గా ఉంటుంది. కొన్నిసార్లు నేను ఓవర్ నైట్ కూడా పెడతా ఉంటాను. 1 అవర్ తర్వాత ఒక గిన్నెలో 3 లీటర్లంత వాటర్ మరిగించి 6 టేబుల్ స్పూన్స్ అంతా రాళ్ళ ఉప్పు వేసేసి ఆ మిగిలిన హాఫ్ కొత్తిమీర అండ్ హాఫ్ కప్ పుదీనా వేసి, ఏంటి పుదీనాకు లెక్క చెప్పలేదనే, వేసుకోండి 30-35 అలాగా. దీంట్లో కూడా ఒక 7 యాలకులు వేసి 6 లవంగాలు వేసుకొని 6 ఇంచుల చెక్క వేసేయండి. వాటర్ బాగా మరిగాక ఈ పిప్పిని 80% బయటకు తీసేసి ఇందులో ఒక లెమన్ పిండియండి. రైస్ చాలా చాలా ఫ్లేవర్ గా వస్తుంది. అండ్ ఒక 40 ml అంత ఆయిల్ పోసేయండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ పోసాను. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసేయండి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు జల్లెడ పెట్టేసి మ్యారినేటెడ్ చికెన్ ని పక్కబెట్టేసుకొని దీన్ని ఇలా కాస్త కెలిగేసి ఈ పూర్తిగా ఉడికిన రైస్ ని మొత్తం ఇందులో వేసేయండి. ప్రెషర్ లాగా వేసినట్టు కాకుండా కాస్త సుకుమారంగా వేయాలి. ఇదిగోండి ఇలాగా, అర్థమైందా? మొత్తం సరదాక ఆ రైస్ ఉడికించిన వాటర్ ని మళ్ళీ పప్పు గరిటెతో ఒక 3-4 గరిటెలు వేసేయండి. ఇప్పుడు మీద నుంచి కాసింత కాడవం పౌడర్ వేసేయండి. సూపర్ అరోమా వస్తుంది దమ్మయ్యాక, ట్రస్ట్ మీ. అండ్ మీద నుంచి మళ్ళీ అదే గరిటెతో ఒక గరిట ఆయిల్ వేసేయండి. దాని తర్వాత సాఫ్రాన్ వాటర్ వేసేయండి. ఇలా నాలా స్టైల్ గా వేయలేకపోయినా గచ్చలు బచ్చలు వేసేయండి. అంతే. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇళ్ళలగ్గానే పండగ కాదండి, అసలైనది వెయ్యాలి. బర్రె, అదే బర్రె నెయ్యి. నా దగ్గర టన్నులు ఉంటుంది, కావాలంటే కొనేసుకోండి. 4 టేబుల్ స్పూన్ నిండా బరాబర్ వేయాల్సిందే బర్రె నెయ్యి. దీని మీద నుంచి కాస్త షాజీరా వేసేయండి. అంతే. ఇప్పుడు నేను ఒక మస్లిన్ క్లాత్ తో దమ్ము ఇవ్వబోతున్నాను. మీరు కావాలంటే మైదా పిండి, గోధుమ పిండి, అల్యూమినియం ఫాయిల్ తో దమ్మించుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ ఖర్చు లేని హెల్దీ ప్రాసెస్ అన్నమాట. ఏంటి చూసారా? అదే నా మొహం చూసారా అని, నా మొహం మండ చూసే ఉంటారులే కానీ, ఏమండోయ్ దమ్ము సరిగ్గా చేయాలి. మరి అసలు కథ ఇక్కడే ఉంటుంది. మూత మీద ఏమైనా గట్టిగా వెయిట్స్ పెట్టేసి డైరెక్ట్ స్టవ్ మీద 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఆ తర్వాత కింద ఏదైనా పాడుబడ్డ పెన్నం పెట్టేసి 30 నిమిషాలు దమ్మివ్వండి చాలు. ఏంటి అర్థం లేదా? రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. మూత మీద ఏమైనా గట్టి వెయిట్స్ పెట్టేయండి. నంబర్ 1. డైరెక్ట్ స్టవ్ మీద 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేయండి. నంబర్ 2. నంబర్ 3 వచ్చేసి కింద ఏదైనా ఆ 5 నిమిషాల తర్వాత కింద ఏదైనా పాడుబడ్డ పెనం పెట్టేసి ఆ పెనం మీద సిమ్ లో 30 నిమిషాలు పెట్టేయండి. అంతే. దమ్ ఇచ్చాక అట్లీస్ట్, అంటే అదే స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, దాని తర్వాత అట్లీస్ట్ 15 మినిట్స్ వదిలేయాలి. పొరపాటున మూత తీయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం చెప్పిన టైం అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? హే వావ్, ఆహాహాహా, ఆహా. బిర్యానీ దించాక మీద నుంచి కాసింత మళ్ళీ నెయ్యి వేసుకున్నారనుకోండి, ఇంకా తిరగలేదు బాబోయ్. కలరు, టెక్స్చరు అన్నీ మక్కి మ్యాచ్ అయ్యాయా లేదా చేసి తినేసి టేస్ట్ చేసి చెప్పాలి. పిచ్చకిస్తా బాబీ ఇక్కడ, 1 and only టాప్ సీక్రెట్ రెసిపీ క్రాకింగ్ ఎక్స్పర్ట్. సెల్ఫ్ డబ్బా ఎక్కువైంది కదా. ఎనీవేస్ గైస్, ఎలా ఉంది మన ఈ షాగోస్ చికెన్ దమ్ బిర్యానీ? సూపర్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. మీ మనసులో మాట కింద కామెంట్లో రాయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, pichakisthaBobby.com లో మీకు నచ్చినవి నేను రెగ్యులర్గా చేసే ఆల్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ మీకు దొరుకుతాయి. ఒకలాంటి లిమిటెడ్ ఎడిషన్ అనమాట. టైం ఉన్నప్పుడు pichakisthaBobby.com ని చూడండి, ఆర్డర్ పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. దీనికి ముందు గట్టిగా ఒక మటన్ హలీం తినేసి ఈ బిర్యానీ తింటే ఉంటుంది. ఆహా, సూపర్. మీకోసం ఒక చిన్న పాట. వంట గురువా వంట చెయ్యవా, పూల పొద ఉయ్యాలా, హంసలనా చేరుకోనా, కోరికల తీరానా, గొడవే నిరంతరం, ఇరువురి దరువే సగం సగం, పిలుపే ప్రియం ప్రియం, తకధిమి తపనే తలాంగు తోం తోం తోం, ఇంద్రధనసు మంచం, ఇమ్మంది వయసు లంచం, పిల్ల నెమలి పించం, అది అడిగేను మరి కొంచెం, తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్యవేళ, తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసి పదనిస పలికేరా,
తెల్ల తెల్లని చీర జరుకున్నది సంధ్యవేళ. బాయ్ అండి, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పిచ్చకిస్తా బాబీ.comని విజిట్ చేయకుండా ఉండకండి. బాయ్.